హలో, మీ కాల్ కనెక్ట్ అయింది. హాయ్, బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టేరా లేదండి. ప్రసన్న గారు హాయ్. ఇప్పుడే మీ సిస్టర్ ఫోన్ చేశారు. చెప్పారు. చెప్పండి ప్రసన్న గారికి అని అన్నారు. అవునండి, 2 క్వశ్చన్స్ అడిగారు. అదే చెప్పారు, వెళ్ళి అడుగుపో అక్కడ నేను అడిగాను 2 అనేది చెప్పాల. అవునండి, ఇప్పుడే అడిగారు. అడిగితే ప్రసన్న గారు ఫోన్ చేసినప్పుడు అడగండి, తప్పకుండా అడగండి అని అన్నారు. ఒకటేమో గణితంలో లేని సూత్రం, మంగళసూత్రం. ఓకే. ఇంకొకటేమో ఆనందించే ఫలం. ఆనందించేనా? రాశి ఫలాలు ఉంటాయి, లేకపోతే దినఫలాలు ఉంటాయి. కాదండి, ఒకళ్ళు చెప్పారు ఆన్సరు, నేను ఇంక అదే అనుకుంటున్నాను. మరి మీరు చెప్పింది రైటో రాంగో నాకైతే తెలీదు. చెప్పారు అతను. ఒకళ్ళు చెప్పారు అంటే తను అడిగినప్పుడు నేను వేరే వాళ్ళని అడిగాను. ఏం చెప్పారు ఆన్సర్? వాళ్ళు ప్రతిఫలం అని చెప్పారు. ప్రతిఫలం ఆనందించే అని కాదు అడిగింది, అందని ఫలంలో ఏదో చెప్పినట్లు అడిగినట్లు కాదు, ఆనందించే ఫలం అన్నారు. ఆనందించే ఫలమా? రాశి ఫలం కూడా చదువుకొని ఆనందిస్తాం కదా. సరే, ఏదైనా ఒక్క క్వశ్చన్కి బోల్డ్ ఆన్సర్లు ఉంటాయి కదా. అవునండి, అవును. ఇంకోటి మొన్న అడిగారు కదా, మనిషిలా జంతువు ఏమిటి? గాయపడినప్పుడు మనిషిలో జంతువు. గాయపడినప్పుడు ఏం చెప్పలేదు, మనిషిలో ఏడ్చే జంతువు అన్నారు. అదే నా కాలరు కోలా అని చెప్పింది. అవునండి, కోలా ఒకటి, పిల్లి పిల్లలు ఒకటి. ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఎట్లా ఉంటుందో అలా సౌండ్ చేస్తాయి. ఓకే, కోలా అంటే ఏంటండి? అది కూడా ఒక జంతువా లేకపోతే పక్షినా? లైట్ జస్ట్ చిన్న జంతువు, కొంచెం పాండా టైప్ లో అలా ఉంటుంది, చిన్నది. ఓకే ఓకే. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గాయపడ్డప్పుడు మనిషిలా అంటే అది ఎలుగుబంటి. ఓకే అడిగారండి క్వశ్చన్స్. బారు కానీ బారు అన్నారు, దానికి చాకోబార్ అని చెప్పారు. ఇంకా క్వశ్చన్స్ అయితే ఏం లేవండి మా కాడ. అయితే ఇది అడగండి, వాళ్ళ ప్రపంచంలోనే అతి చిన్న నది. ప్రపంచంలోనే అతి చిన్న నది. ఓకే అండి, తప్పకుండా అడుగుతాం. ఓకే అండి, ఇలానే కాల్ చేసి సపోర్ట్ చేస్తాం. దేశం అమెరికా కాదు. మన దేశమే, భారతదేశం కాదు. మన దేశంలో దోమలు లేవంటే మీరు నేనే నమ్మాలి. అందుకే మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నామండి. అంతే అంతే అంతే. అడుగుతాను. ఓకే అండి, తప్పకుండా. ఓకే, ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.